మూత్రనాళం సన్నగా మారినప్పుడు సాధారణంగా సజావుగా సాఫీగా జరగాల్సిన మూత్ర విసర్జన అతి కష్టమైన బాధాకరమైన అనుభవంగా మారుతుంది. మూత్రధార చాలా సన్నగా ఉంటుంది. విసర్జన ఒక పట్టాన పూర్తి కాదు. ఈ సమస్యలకు మూత్రంలో మంట కూడా తోడవుతూ ఉంటుంది. మూత్రనాళం సన్నగా మారటానికి చాలా కారణాలే ఉంటాయని చెబుతారు నిపుణులు. వైద్య పరిభాషలో స్ట్రక్చర్ ఆఫ్ యురిథ్రియాగా పిలిచే ఈ సమస్యకు మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అరవై ఏళ్లు దాటాక మూత్రం సాఫీగా రాకపోతే ప్రోస్టేట్ పెరిగిందని అనుమానపడవచ్చు. అలాగే మూత్రాశయంలో ఏమైనా ఇబ్బందులున్నాయేమోనని కూడా అనుమానించవచ్చు. అయితే 30 ఏళ్ల వయసులో మూత్రం సాఫీగా రాకుండా ఇబ్బంది పెడుతుంటే మాత్రం అది ఖచ్చితంగా మూత్రమార్గంలో ఇబ్బందుల వల్ల అయ్యుంటుందని డాక్టర్లు చెబుతారు. ఇంకా చెప్పాలంటే మూత్రమార్గం సన్నబడడం వల్ల ఈ మూత్ర సమస్యలు వస్తాయి. దీనినే డాక్టర్లు స్ట్రక్చర్ ఆఫ్ యురెథ్రా అంటారు. స్త్రీలలో కంటే పురుషుల్లోనే ఎక్కువగా కనిపించే ఈ సమస్యలో మూత్రం రావడం అనేది వేదనాభరితంగా ఉంటుంది. మూత్రనాళం సన్నగా మారటం వల్ల మూత్ర విసర్జన బాధాకరంగా ఉంటుంది. మూత్రంలో 2 ధారలు కనిపిస్తాయి. మూత్రం చుక్కలు చుక్కలుగా పడుతుంటుంది. ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తే మూత్రం పూర్తిగా బయటకు రాకపోవటం వల్ల మూత్రాశయంలో మిగిలిపోయిన మూత్రం అలాగే నిల్వ ఉండిపోతే అది ఇన్ఫెక్షన్లకు దారితీసే ప్రమాదం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా చూసినట్టయితే మనకు ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క కొలమానాల ప్రకారము కొన్ని లక్షల మంది ఈ వ్యాధి బారిన పడడమే కాకుండా కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ దీని రీసెర్చ్ మీద స్పెండ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. భారతదేశంలోనైతే యురిథ్రల్ స్ట్రక్చర్స్కి చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు యురిథ్రల్ స్ట్రక్చర్ అంటే ఏంటి? దానికి ఏ విధమైనటువంటి చికిత్సా పద్ధతులు ఉన్నాయి? మరి ఎప్పుడు ఆయుర్వేదిక్ చికిత్సా పద్ధతికి ఈ వ్యాధి బారిన పడిన వాళ్ళు వస్తుంటారు అనే విషయం తెలుసుకుందాం. యురిథ్రల్ స్ట్రక్చర్ అనేది మూత్రనాళము లోపల ఫైబ్రోటిక్ మెటీరియల్ కానీ, ఇన్ఫెక్షన్ కానీ, ఇంజురీ కానీ, లేదంటే ఇతరత్ర ఈడియోపతిక్ రీజన్స్ వల్ల మూత్రనాళము సంకోచము జరిగి మూత్రము సరిగా బయటికి రాకుండా డ్రిబ్లింగ్ చుక్కలుగా రావడం, మంటతో కూడడం, వేదనతో ఉండడం, రెసిడ్యువల్ యూరిన్ బ్లాడర్ లోపల మూత్రం యొక్క పరిమాణం ఎక్కువగా మిగిలి ఉండడం మూత్రనాళం యొక్క సంకోచము లేదా యురిథ్రల్ స్ట్రక్చర్ అంటారు. నిజానికి శాస్త్రీయ దృక్పథంతో ఈ వ్యాధిని విశ్లేషించినట్టయితే పోస్టీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ యురిథ్రా, యాంటీరియర్ స్ట్రక్చర్ ఆఫ్ యురిథ్రా అని 2 రకాలుగా ఉంటుంది. పోస్టీరియర్ యురిథ్రల్ స్ట్రక్చర్ లోపల బ్లాడర్ లోపల నెక్ ప్రాంతం లోపల కన్స్ట్రిక్ట్ కావడము, రెండవ దశ లోపల ప్రాస్టెటిక్ గ్రంథి లోపల నుండి మూత్రనాళం పోతుంది. ఆ ప్రాంతంలో కనుక స్ట్రక్చర్ ఉన్నట్టయితే ఈ రెండింటిని కలిపి పోస్టీరియర్ స్ట్రక్చర్ కింద తీసుకుంటారు. అదేవిధంగా యాంటీరియర్ స్ట్రక్చర్ లోపల పురుషనాళము లోపల స్ట్రక్చర్ యురిథ్రల్ మియేటస్ అండ్ ఎక్స్టర్నల్ యురిథ్రల్ మియేటస్, ఇంటర్నల్ యురిథ్రల్ మియేటస్ లోపలి భాగం లోపల స్ట్రక్చర్ ఉన్నట్టయితే దీన్ని స్ట్రక్చర్ ఆఫ్ ద యురిథ్రా అని అంటాం. ఈ వ్యాధి నిజానికి ఒక ముక్కోపి లాంటి వ్యాధి, ఎగోయిస్టిక్ వ్యాధి. ఈ వ్యాధికి నిజంగా యురిథ్రల్ డైలటేషన్స్, యురిథ్రాటమీ కానీ అండ్ యురిథ్రల్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీ టాప్ క్లాస్ యూరాలజికల్ సర్జన్స్ చేసినప్పటికీ ఈ వ్యాధి అంత త్వరగా లొంగదు. ఎన్ని చికిత్సా పద్ధతులు అయితే వస్తున్నాయో అన్నింటికి నిలబడి మళ్ళీ వ్యాధిని నిలిపేటట్టుగా ఎగోయిస్టిక్ వ్యాధి అని అంటాం. మూత్రనాళం సన్నగా మారినప్పుడు మూత్ర విసర్జన అనేది కష్టమైన వ్యవహారంగా మారుతుంది. మూత్రం సాఫీగా రాదు. మూత్రంలో తీవ్రమైన మంట, నొప్పి వేధిస్తాయి. మాటిమాటికి మూత్రానికి వెళ్లాల్సి వస్తుంటుంది. పొత్తికడుపులో చెప్పలేని బాధగా ఉంటుంది. ఇలాంటప్పుడు ఒంట్లో వాతదోషాన్ని తగ్గించుకోవాలని చెబుతారు ఆయుర్వేద నిపుణులు. వాతదోషం తగ్గేందుకు ద్రవ పదార్థాల్ని, ముఖ్యంగా మంచినీళ్లు తరచుగా తాగుతుండాలి. అలాగే ఆల్కలైన్ పదార్థాలు అంటే ఒంటికి చలవ చేసే మజ్జిగ, కొబ్బరి నీళ్లు, దోస, కీరదోస,
పళ్ల రసాల్ని తరచుగా తీసుకోవాలి. బీట్రూట్ రసం మూత్రంలో ఇబ్బందుల్ని ఇట్టే తగ్గిస్తుంది. మూత్రంలో మంట, మూత్ర విసర్జనలో నొప్పి వంటి ఇబ్బందుల్ని తగ్గించడంలో కర్బూజా, దోస, గుమ్మడి గింజల్లోని పప్పులు బాగా పనిచేస్తాయి. వీటిని రోజుకు ఒక చెంచాడు చొప్పున నమిలి తినడాన్ని అలవాటు చేసుకుంటే మూత్రంలో మంట అనే మాటే ఉండదు. మాంసాహారం, మసాలాలు, అరగని పదార్థాలను ఎంత తక్కువగా తీసుకుంటే అంత మంచిది. సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లు తాగడంతో పాటు బత్తాయి, కమల, పుచ్చకాయ రసాల్ని బాగా తీసుకోవాలి. ఆయుర్వేదంలో చూసుకున్నట్టయితే ఈ వ్యాధి మూత్రాఘాతము అనేటువంటి ఒక క్లాసిఫికేషన్ లోపల ఉంటుంది. దీనిలో ఈ ఆఘాతం అనేది పౌరుష గ్రంథి యొక్క స్వెల్లింగ్స్ వల్ల కానీ, వీడిఆర్ లాంటి వ్యాధుల వల్ల కానీ, ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, పెల్విక్ ఇంజురీస్ లోపల రోడ్ ట్రాన్స్పోర్ట్ యాక్సిడెంట్స్ కానీ, సడన్గా ఫాలింగ్ ఫ్రమ్ ద హైట్స్ లాంటి సడన్గా పడడం వల్ల యురిథ్రల్ రప్చర్ జరిగి వ్యాధి వస్తుంది. సో ఇన్ని ఆధునిక ప్రక్రియలు ఉన్నప్పటికీ వ్యాధి ఇంకా మనగలుగుతుంది. మళ్ళీ రికరెన్సెస్ ఎక్కువగా ఉండడం చేత ఆయుర్వేదం వైపు దీని యొక్క దృక్పథం ఉంది. ఆయుర్వేదంలో దీన్ని మూత్రాఘాతం అంటారు. ఆయుర్వేదం లోపల మేము కొన్ని ప్రత్యేకమైనటువంటి కాంబినేషన్స్ దీనిలో ఉన్నాయి. ముఖ్యమైనటువంటిది శిలాజిత్తు, గోమూత్ర శిలాజిత్తును 10 గ్రామ్స్ను మనం తీసుకొని, టంకన భస్మ 5 గ్రామ్స్, గోక్షురాది చూర్ణం 60 గ్రామ్స్ కాంబినేషన్ను 60 పొట్లాలు కట్టి ఉదయం పొట్లం, రాత్రి ఒక పొట్లం ఇస్తాం. తర్వాత శిలాజిత్యాది వటి లాంటి మాత్రల్ని ఇస్తాం. దీంతో పాటు మనము యురిథ్రల్ డైలటేషన్ ప్రక్రియ చేపట్టడంతో పాటుగా ఒక ప్రక్రియ ఉత్తర వస్తి అనేటువంటి చికిత్సా పద్ధతులు ఉన్నాయి. ఉత్తర వస్తి అంటే దీనిలోకి ఎస్టి మధు తైలాన్ని కానీ, ధన్వంతరి తైలాన్ని కానీ 20 to 60 ml డిపెండింగ్ అపాన్ ద బ్లాడర్ కెపాసిటీ మనము ప్రత్యేకమైనటువంటి పీడియాట్రిక్ యురిథ్రిక్ క్యాథెటర్స్ ద్వారా మూత్రనాళం గుండా లోపలికి పంపి 7 నుండి 14 రోజుల వరకు 20 to 60 mlను ప్రతిరోజు సంపూర్ణమైన ఎసెప్టిక్ ప్రక్రియలను తీసుకొని ఈ పీడియాట్రిక్ గొట్టాల ద్వారా మూత్రనాళం గుండా లోపలికి ప్రవేశింపచేయడమే కాకుండా క్రమేణా ఈ సైజును 8 to 12 నెంబర్ ఫాలిస్ క్యాథెటర్ యొక్క సైజును పెంచుకుంటూ చేయడం ద్వారా మనకు ఈ ఆయుర్వేద చికిత్సా పద్ధతిలో కూడా దీనిలో సంపూర్ణమైన రిలీఫ్ రావడానికి 3 to 5 months పడుతుంది. సో దీంతో పాటుగా మనము కొన్ని గోక్షురాదివటి, చంద్రప్రభావటి, పునర్నవాసము, అమృతారిష్ట లాంటి ఔషధ చికిత్స ప్రక్రియలను కూడా ఉత్తర బస్తితో పాటు ఇవ్వడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి అసాధ్యం అనుకునే వ్యాధిని సుసాధ్యం చేసే ప్రక్రియలో ఆయుర్వేదం మనగలుగుతుంది. మూత్ర వ్యవస్థలో ఇబ్బందులు తగ్గించడంలో వట్టివేళ్లు బాగా పనిచేస్తాయి. వట్టివేళ్లని చూర్ణంలా చేసుకుని 1 గ్లాసు నీళ్లలో 1 చెంచాడు చూర్ణాన్ని వేసి నానబెట్టి 2 పూట్లా తీసుకుంటే మూత్రంలో బాధలు ఇట్టే తగ్గిపోతాయి. చందనాన్ని గంధపు చెక్క మీద అరగదీసి ముద్దలాగా చేసుకుని 1 చెంచాడు ముద్దను గ్లాసు పాలలో కలుపుకొని దానికి కొద్దిగా పటిక బెల్లాన్ని కలుపుకొని తాగితే మూత్ర విసర్జన సాఫీగా జరిగిపోతుంది. సుగంధి పాలను కషాయంగా కాచుకుని తీసుకున్నా మూత్రంలో బాధలు తగ్గిపోతాయి. మూత్రంలో మంట, నొప్పి బాధలు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు చందనాసమం, గోక్షీరాది కషాయం, వారణాది ఆసవం, ఉసిరాసం వంటి ఔషధాల్ని కొంతకాలం పాటు వాడుకుంటే గుణం కనిపిస్తుంది.